మన నెల్లూరు నగరంలో మూలపేట నందు వెలసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఈ కార్తీక మాసంలో ఆయన బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 13 ఏళ్ళుగా ఆల్తూరి గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో శివమాల ధారణ వేసి తిరుముళ్ళు కట్టుకొని మన రంగనాయకుల స్వామి రంగనాయలపేట నుంచి ఈ ఇరుముళ్ళన్నీ కూడా బయలుదేరి మన మూలస్థానేశ్వర స్వామికి మనం సమర్పించుకొని నా కార్యక్రమాన్ని గత 13 ఏళ్ళుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఆల్తూరి ఆదినారాయణ గారి కుమారుడు ఆల్తూరి గిరీష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది భక్తులు ఇరుముళ్ళు కట్టుకొని సుమారు 1000 మంది పైగా ఇరుముళ్ళు కట్టుకొని ఈ కార్యక్రమాన్ని రంగనాయకులపేట నుంచి మూలపేట దాకా ఈ ర్యాలీగా దీన్ని మనం తీసుకొని పోతూ ఉంటే నాకు ఇది ఫస్ట్ టైం చూడడం. 13 ఏళ్ళుగా గిరీష్ రెడ్డి గారి ఎప్పుడు శివపార్వతుల ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో వాళ్ళ శివభక్తుల వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ నాన్నగారు కానివ్వండి వాళ్ళ తాతగారు కానివ్వండి ఆయన కానివ్వండి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా నెల్లూరుకి ఎవరన్నా ఉన్నారంటే ఆల్తూరు వాళ్ళే శివభక్తులు అని చెప్తారు. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి దాంట్లో పార్టిసిపేట్ చేసేందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఈశ్వరుడు మాల ఎంతో మంచి అది వేస్తూ వాళ్ళకు పుణ్యాన్ని కల్పిస్తూ వాళ్ళకు ఒక స్వర్గాన్ని చూపిస్తున్నటువంటి మా సోదరుడు ఆల్తూరి గిరీష్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. 13 సంవత్సరాలుగా ఆయనే అందరికీ మాలలు వేయించి ఆయనే అన్ని ఖర్చులు పెట్టుకొని ఇటువంటి మహత్తర కార్యక్రమం చేయటం చాలా అదృష్టం. ఆయనే కాదు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ భక్తి అనేది అవడం, అదే శ్రీశైలంలో దానికి వాళ్ళ నాన్నగారు కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. నిజంగా వాళ్ళకి దేవుడి భక్తులు. నేను ఎప్పుడు కూడా మనుషుల్లో దేవుడిని చూస్తాను. అటువంటిది మా తమ్ముడు గిరిలో ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళలో ఒక దైవాన్ని చూస్తాను. ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని, అదే రకంగా నెల్లూరు పట్టణం బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, మా చంద్రబాబు నాయుడు బాగుండాలని, మా నారాయణ బాగుండాలని, రామనారాయణ బాగుండాలని
ఎమ్మెల్యేలు బాగుండాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఆ ఈశ్వరుడు ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా మా తమ్ముడిని మరొకసారి గిరీష్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.